హలో గైస్, నా పేరు మహేంద్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో బేసిక్గా ఇక నుంచి క్రికెట్ వీడియోస్ మళ్ళీ ఈ ఛానల్లోనే వస్తాయి. ఎందుకంటే ఆ రివ్యూస్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పి అదేదో మానిటైజేషన్ పీకేసాడు. అది ఏదో నాకు అర్థం కాలే. సో అందుకే ఇంకా దీంట్లోనే మళ్ళీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫైనల్గా ఈరోజు మ్యాచ్ గురించి అయితే మాట్లాడుకుందాం. బేసిక్గా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ ఛానల్లో క్రికెట్ గురించి వీడియో అయితే పెడుతున్నా. ఎంతమంది చూస్తారో మరి నాకైతే తెలియదు కానీ బట్ ఇక నుంచి ఇందులోనే పెట్టడానికి ట్రై చేస్తా ఐపీఎల్ వీడియోస్ అన్నీ కూడా. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాచ్ అయితే మాత్రం ఒక స్టేజ్ వరకు చాలా ఇంట్రెస్టింగ్గా సాగిందని చెప్పొచ్చు. అంటే ఇంకా 15 ఓవర్స్ వరకు పర్లేదు. అంటే 15 ఓవర్స్ తర్వాత వీళ్ళు స్ట్రాటజిక్ టైమ్అవుట్ వచ్చింది కదా, సో అప్పటి వరకు పర్లేదు. బట్ ఆ తర్వాత నుంచి కూడా గేమ్ ఎల్ఎస్జీ వైపు తిరిగిపోయింది. బట్ ఆఫ్ కోర్స్ ఈ రోజు కూడా నాకు తెలిసి ఒక 60 to 70% ఆఫ్ సిఎస్కే ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అంతకేం డిసప్పాయింట్ అవ్వరు. ఎందుకంటే ధోని అద్భుతంగా ఆడాడు కాబట్టి. అంటే ధోని 9 బాల్లో 28 రన్స్ కొట్టాడు, 3 4 2 6తో. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి అది సరిపోద్ది. ఇంకా సిఎస్కే గెలిచినా గెలవకపోయినా ఒకటే అన్నట్టే ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే ఆబ్వియస్లీ ధోని కోసమే అంతమంది వచ్చారు. ఎందుకంటే ఇది లక్నో హోమ్ గ్రౌండ్. ఇది బేసిక్గా ఇది లక్నో హోమ్ గ్రౌండ్ అంటే ఎవరు నమ్మరు కూడా. అంతమంది ఎల్లో జెర్సీలు వేసుకొని అక్కడ ఉండడం జరిగింది. వాళ్ళందరూ కూడా ధోని కోసం అక్కడికి వచ్చారు. సో ఎవరైతే అక్కడికి వచ్చారో వాళ్ళందరికీ కూడా పైసా వసూలు అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన ధోని కోసం అండ్ ధోని బ్యాటింగ్ అయితే చూడటం జరిగింది. అండ్ ధోని కూడా 9 బాల్ 28 అంటే 311 స్ట్రైక్ రేట్తో ఆడాడు. సో అది నెక్స్ట్ లెవెల్ థింగ్ అని చెప్పొచ్చు. సో ఆబ్వియస్లీ వాళ్ళు దేనికోసం అయితే వచ్చారో వాళ్ళందరికీ కూడా దానికి సంబంధించిన జస్టిఫికేషన్ అయితే జరిగిపోయింది కాబట్టి సో అక్కడికి వచ్చిన వాళ్ళు హ్యాపీగానే ఉంటారు అండ్ బయట వాళ్ళు కూడా హ్యాపీగానే ఉంటారు. బట్ ఏంటంటే ఇంకా ఇది విన్నింగ్ కాజ్లో ఉంటే ఇంకొంచెం బెటర్ అనుకునే వాళ్ళు ఉంటారు కదా. అంటే ఇప్పుడు బేసిక్ ఈ మ్యాచ్ గెలుచుంటే సిఎస్కే సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయేది టేబుల్లో, అంటే టాప్ 2కి వెళ్ళిపోయేది. అండ్ రన్ రేట్ కూడా ఇంకా ఇంక్రీజ్ అయ్యేది కదా. సో ఇప్పుడైతే ఇంకా థర్డ్ ప్లేస్లోనే ఉంది. వాళ్ళ పొజిషన్ ఏదైతే ఉందో అందులోనే ఉండడం జరిగింది. అండ్ ఎల్ఎస్జీ వాళ్ళు అయితే 5th పొజిషన్కి వచ్చారు. అంటే అఫ్ కోర్స్ వాళ్ళు అదే పొజిషన్లో ఉన్నారు. వాళ్ళ పొజిషన్ ఏం మారలేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ రన్ రేట్ ఇంకా తగ్గిపోయిందని చెప్పొచ్చు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు 5th పొజిషన్లోనే కంటిన్యూ అవుతున్నారు. డీసీ 6th ఉంది, ఎంఐ 7th, జీటీ 8th, పంజాబ్ 9th, ఆర్సీబీ 10th. చూద్దాంలేండి ఇంక ఫర్దర్గా ఎలాగుంటుందో. అండ్ ఒకటైతే వాస్తవం, ఇది ఏ యాంగిల్లోని కూడా ఎల్ఎస్జీ హోమ్ గ్రౌండ్లో జరుగుతున్న మ్యాచ్ అని అయితే అనిపించలేదు. అండ్ ఇవాళ ఎలాగుందంటే నెక్స్ట్ ఆబ్వియస్లీ సిఎస్కేది హోమ్ గ్రౌండ్ మ్యాచ్ ఉంది ఎల్ఎస్జీతోనే మళ్ళీ 23rd. బేసిక్గా సిఎస్కే వాళ్ళ మ్యాచ్లు చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. అంటే ఇంకేం కాదు, ఎల్ఎస్జీతో వరుసగా 2 మ్యాచ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ మ్యాచ్ అయిందా, మళ్ళీ 23 మళ్ళీ వాళ్ళతోనే ఉంది. ఆ తర్వాత పంజాబ్తో మే 1 ఒక మ్యాచ్ ఉందా, మళ్ళీ 5వ తారీఖున మళ్ళీ పంజాబ్తోనే మ్యాచ్ ఉంది. అండ్ ఒకటేమో పంజాబ్ గ్రౌండ్లో, ఒకటేమో చెన్నై గ్రౌండ్లో అనమాట. సో అలాగా డిఫరెంట్గా ఉంది. అండ్ ప్రస్తుతానికైతే సిఎస్కేకి 3 హోమ్ గ్రౌండ్ మ్యాచ్లు అయితే బ్యాలెన్స్ ఉన్నాయి ఇంకా. సో ఇందాక రుతురాజ్ గారికి కూడా చెప్పడం జరిగింది. సో ఇంకో 3 ఉన్నాయి కాబట్టి ఆ 3 ఓకే వాళ్ళు ఈజీగా గెలిచేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆబ్వియస్లీ చపాక్ అనేది వాళ్ళది మంచి కంచుకోట టైప్ కాబట్టి ఇంకా 3 గెలిస్తే 6 పాయింట్లు వేసుకుంటే 14 పాయింట్లు ఉంటాయి. అండ్ ఇంకా వేరే మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో అట్లీస్ట్ 1-2 గెలిచినా కూడా వీళ్ళు ఆబ్వియస్లీ బెటర్ పొజిషన్స్లో ఉంటారు. సో లెట్స్ సీ. అండ్ ఎల్ఎస్జీకి అయితే మాత్రం ఇంకా ఫర్దర్గా సిఎస్కేతో ఒక మ్యాచ్ ఉంది. అండ్ ఎంఐతో 2 మ్యాచ్లు ఉన్నాయి. బేసిక్గా ఎంఐ స్ట్రాంగ్ టీమ్గా మారుతోంది. అండ్ ఆర్ఆర్ ఎప్పుడు స్ట్రాంగ్ టీమే. సో కేకేఆర్ ఉంది, ఎస్ఆర్హెచ్ ఉంది. సో ఎల్ఎస్జీకి చాలా టఫ్ టీమ్స్ ఎదురవుతున్నాయి ఫర్దర్ మ్యాచెస్లో. సో లెట్స్ సీ వాళ్ళు ఎంతవరకు ఆడగలుగుతారు, వాళ్ళు ఎంతవరకు పర్ఫామ్ చేయగలుగుతారు ఆ టైంలో అనేది ఇంకా మనం అప్పుడు చూడాల్సిందే. ఈరోజు స్టార్ ఆఫ్ ది మ్యాచ్ అయితే మాత్రం ఎంఎస్ ధోని కూడా కాదు, తుషార్ దేశ్పాండే. ఎందుకంటే బేసిక్గా మ్యాచ్ని త్వరగా అయిపించాలి అనే ఆత్రం ఉంది చూడండి, అది హైలైట్ అసలు. అంటే బేసిక్గా 2 ఓవర్లకు 12 రన్లు కొట్టాలి, అది పెద్ద స్కోర్ ఏం కాదు. నేను కూడా మరీ ఎక్కువ రన్స్ ఏమి ఇచ్చేసాడని నేను అన్న, కానీ బేసిక్గా కొట్టాల్సిందే తక్కువ అన్నప్పుడు 2వ బాల్కి 4 అయిపోయింది అన్నప్పుడు 2 వైల్డ్ వేసాడు. మరి మేబీ ప్లాన్ అదే అయ్యి ఉండొచ్చు. అయినా కూడా లైన్కి ఇటు వేయాలి కదా, అటే వేసాడు. 2 బాల్ వైల్డ్ వేసాడు. ఆ తర్వాత ఒక హైట్ నో బాల్ వేసాడు. 4 రన్ వేస్ట్ హైట్ 0.99 మీటర్ అట. మనోడు 1.23 మీటర్ వేసాడు. చాలా ఎక్కువ వేసాడు. సో ఇంకా అది పరిస్థితి. సో మొత్తానికి అయితే మాత్రం తుషార్ దేశ్పాండే 1 ఓవర్లోనే మ్యాచ్ని అయిపించేసేటట్టు చేశాడు. మరి ఎక్కువ టైం ప్రొలాంగ్ చేయకూడదని ఫిక్స్ అయిపోయినట్టున్నాడు. ఇక పతిరానా ఒక్కడే కొంచెం బెటర్గా కంట్రోల్ చేశాడు. సో అది మ్యాటర్ కదా. నాకు అర్థం కాదు ఏంటంటే శివం దూబేకి ఎందుకు బౌలింగ్ ఇవ్వట్లేదు అని. అంటే మొయిన్ అలీకి కూడా 1 ఓవర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆ 1 ఓవర్లో తను 5 రన్స్ ఇచ్చాడు. సో బేసిక్గా మొయిన్ అలీ అండ్ శివం దూబే వీళ్ళకి ఏదైనా బౌలింగ్ ఇచ్చుంటే బాగుండేమో అనిపించింది నాకైతే. అంటే
ఈవెన్ మొన్న రోహిత్ శర్మ కూడా ఎక్కడో మాట్లాడుతూ ఈ ఇంపాక్ట్ రూల్ కోసం మాట్లాడుతూ ఇంపాక్ట్ రూల్ అనేది చాలా వరస్ట్ తయారైంది. ఎందుకంటే ఈ ఇంపాక్ట్ రూల్ వల్ల ఈ శివం దూబే లాంటి ఆల్రౌండర్స్కి బౌలింగ్ రావట్లేదని పర్టికులర్గా మెన్షన్ చేశారు. అంటే శివం దూబే బ్యాటింగ్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఆడుతున్నాడు కాబట్టి తను ఒకవేళ బౌలింగ్ బాగా వేస్తూ వచ్చినట్టయితే ఆ రెండింటిని కన్సిడర్ చేస్తూ తనను ఆల్రౌండర్గా వరల్డ్ కప్కి తీసుకునే ఆలోచనలో ఉన్నట్టున్నాడు. అండ్ రోహిత్ శర్మ క్యాప్టెన్ కదా వరల్డ్ కప్కి. ఇప్పుడంటే మేబీ తనని క్యాప్టెన్ చేయనీయకుండా అంటే అది హార్దిక్ పాండ్యా తప్పని నేను అన్ను, అది ఎంఐ మేనేజ్మెంట్ డెసిషన్ అదంతా కూడా. పాండ్యా అది ఏమి ఉండదు అబ్బా, పాండ్యాని అనవసరంగా హేట్ చేస్తారు కానీ అదేం ఉండదు. నిన్న రోహిత్ శర్మ 6 కొట్టినప్పుడు కూడా హార్దిక్ పాండ్యా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. సో అదంతా కామన్ అది. కాకపోతే ఏమంటే ఇంకా ముంబై మేనేజ్మెంట్ అలా ఆలోచించింది, ఎందుకు అట్లా చేసిందో వాళ్ళకే తెలియదు ఇంకా. సో ఎనీహో మొత్తానికైతే ఇంకో దూబేని అట్లా చూస్ చేసుకునే థాట్లో ఉన్నట్టున్నారు. బట్ ఏమో మరి ఎందుకు మరి తనకు బౌలింగ్ ఇవ్వలేదో ఏమో మరి ఏం అర్థం కాలే. సో అది పాయింట్. ఎనీహో వీళ్ళు ఎక్కడ గెలిచేశారంటే రాహుల్ అండ్ డికాక్ వీళ్ళిద్దరూ కూడా ఫస్ట్ వికెట్కి 134 రన్స్ పార్ట్నర్షిప్ అయితే ఇచ్చారు కదా, ఇంకా అక్కడే గెలిచేసినట్టే ఆల్మోస్ట్ ఎల్ఎస్సి. ఎందుకంటే అప్పటికి 15 ఓవర్లు అయ్యాయి, ఇంకా 5 ఓవర్లు బ్యాలెన్స్ ఉన్నాయి. అండ్ యూనో ఇక కొట్టడానికి కూడా పెద్ద ఎక్కువ స్కోర్ ఏం లేదు కదా, అప్పటికే 134 కొట్టేశారు. ఇంకేముంది చెప్పండి కొట్టడానికి. ఇంకా తర్వాత మా అయితే కొట్టాల్సింది 33 రన్స్ కొట్టాలి, 43 రన్స్ కొట్టాలి అంతే. ఇంక ఈజీ కదా అది. సో అందువల్ల కొట్టేయగలిగారు అనమాట. సో అది మ్యాటరు. సో ఎనీహో మొత్తానికి అసలు ఎల్ఎస్జీ సిఎస్కే రెండు కలిసిపోయినాయి. సరే మొత్తానికి సిఎస్కే అట్లీస్ట్ ఆ మాత్రమైనా స్కోర్ చేయగలిగిందంటే ధోని అండ్ జడేజా వల్ల ఏం చెప్పొచ్చు. ఎందుకంటే జడేజా వికెట్లు పడకుండా ఆపుతూ వచ్చాడు. అసలు ఒకనొక స్టేజ్కి వచ్చేసరికి వీళ్ళు ఎంత కూడా చేస్తారు అనుకోలేదు. ఎందుకంటే 87 రన్స్కి 4 వికెట్స్ పడిపోయి శివన్ దూబే కూడా అవుట్ అయిపోయాడు కదా, అండ్ సమీర్ రిజ్వీ కూడా త్వరగానే అవుట్ అయిపోయాడు ఇంపాక్ట్ ప్లేయర్ కింద వచ్చి. సో అంతవరకైనా వెళ్తాదని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మొయిన్ అలీ ఒక ఓవర్లో 3 సిక్స్లు కొట్టాడు. మేబీ మొయిన్ అలీ ఇంకొంచెం సేపు ఉండుంటే బాగుండేమో అనిపించింది. కానీ మేబీ ప్రతి మ్యాచ్లోనే మొయిన్ అలీని తీసుకుంటే బెటర్ ఏమో నన్ను అడిగితే. ఎందుకంటే డారెల్ మిచెల్ కంటే మొయిన్ అలీ ఎనీ టైం బెటర్ బ్యాట్స్మెన్ అండ్ బెటర్ బౌలర్ ఫర్ సిఎస్కే. ఈవెన్ ఫీల్డింగ్ కూడా చాలా బాగుంటుంది. ఆఫ్కోర్స్ డారెల్ మిచెల్ ఫీల్డింగ్ కూడా మనం పేరు పెట్టలేము అనుకోండి, బట్ అయినా కూడా మొయిన్ అలీ కూడా ఫీల్డింగ్ బాగా చేస్తారు. సో ఇవన్నీ ఉంటాయి. స్లిప్లో క్యాచ్లు వదిలేస్తారు, అది ఒకటే మైనస్, మిగతా అన్ని బాగానే చేస్తారు. సో ఎనీహో మొత్తానికి అయితే మాత్రం మేబీ అంటే బెటర్గా బౌలింగ్ అండ్ బెటర్గా బ్యాటింగ్ ఇవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మొయిన్ అలీ నుంచి. సో డారెల్ మిచెల్ కంటే తిరనే కంటిన్యూ చేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. అండ్ రహానేను ఓపెనర్గా తీసుకురావాలనేది కూడా అంతగా వర్కౌట్ అయిన ఫీలింగ్ అయితే రావట్లేదు. సో లెట్స్ సీ ఇంకా మళ్ళీ ఏమైనా మార్పు ఏమైనా చేస్తారేమో. రుతురాజ్ గాయక్వాడే ఓపెనర్గా వస్తే బెటర్ ఏమో. రహానే ఇవాళ కొంచెం పర్లేదు, 24 balls 36 runs అంటే, బట్ మరీ అద్భుతంగా ఆడాడు అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే రాలేదు కదా. సో అది వచ్చిన ప్రాబ్లం. ఈ మ్యాచ్ దూబే కూడా కొంచెం ఫెయిల్ అవ్వడం జరిగింది. అండ్ సమీర్ రిజ్వీ అయితే రాక్ వచ్చిన ఛాన్స్ అయితే చెడగొట్టుకున్నాడని చెప్పొచ్చు. సో ఇంకా మొయిన్ అలీ ఇంకా కొంచెం బెటరే, ఎందుకంటే వరుసగా 3 balls 3 సిక్సర్లు కొట్టి, అంటే ఇనీషియల్గా వాళ్ళు వికెట్లు పడకుండా ఆపడం వాళ్ళ పని, ఎవరిది మొయిన్ అలీది అండ్ జడేజాది. సో ఆ పని వాళ్ళు సక్సెస్ఫుల్గా చేశారు. జడేజా 4th downలో దిగాడు యాక్చువల్గా ఈ మ్యాచ్, అది హైలైట్ అది. సో వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్కి తగ్గట్టుగానే చేయడం జరిగింది. సో ఓకే, మనం అప్రిషియేట్ చేయొచ్చు. అండ్ లాస్ట్లో ఎప్పుడైతే రెచ్చిపోవాలో ఆ టైంలో 3 సిక్సర్లు కొట్టేసి అవుట్ అయిపోవడం జరిగింది. అండ్ ఆబ్వియస్లీ అదా ధోని వచ్చాడు, ఒక మంచి వింటేజ్ నాక్ అయితే చూపించేసి వెళ్ళిపోవడం జరిగింది. యాక్చువల్గా 8 మంది బ్యాట్స్మెన్లు ఉన్నారు ఆ టీంలో ఇంపాక్ట్ ప్లేయర్తో కలుపుకొని, అయినా కూడా బేసిక్గా వాళ్ళ సైడ్ నుంచి ప్రాపర్ స్కోర్ అయితే ఉండట్లేదు. అది వచ్చిన బాధ. నీ ఫోను కిందకి జారిపోతుంది, అలాగా ఉండమంటే ఉండట్లేదు అసలు. ఇది నీ దుంపలు దగ్గర నువ్వు ఆగే ఇక్కడ ఏది నీకు అలా, అది మ్యాటరు. సో మొత్తానికి సో ఎనీహో వాళ్ళ టీం అయితే ఇలా ఆడింది. సో రహానే రచిన్ రవీంద్ర చాలా ఎక్కువ ఫెయిల్ అవుతున్నాడు అబ్బా. తనకి ఏదైనా ఆల్టర్నేటివ్ చూసుకుంటే బెటర్ ఏమో. ఎందుకంటే ఫస్ట్ 2 మ్యాచ్లు బాగా ఆడాడు, ఓకే. సిఎస్కే ఒక ప్రాపర్ ఓపెనర్ దొరికేశాడు, కాన్వే లాగా ఆడుతున్నాడు. సో లెఫ్ట్ హ్యాండరే, సో రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ కూడా వచ్చేస్తుంది, అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటే తర్వాత 5 మ్యాచ్లు చెడగొడుతున్నాడు. ఫస్ట్ 2 మ్యాచ్ల్లో బాగా కొట్టాడు అనుకుంటే తర్వాత 5 మ్యాచ్లు కలిపి 50 రన్లు కూడా కొట్టింది లేదు, 50 కొట్టాడు అనుకుంటా. సో అది పరిస్థితి, కష్టమే ఎలాగైతే. సో జడేజా ఒకడు నిలబడ్డాడు, బాగానే ఆడాడు కొంతవరకు, బట్ ఎక్కువ స్కోర్ కొట్టకపోయినా 40 balls 57 అంటే ఎక్కువ ఏం కాదు, బట్ అయినా కూడా నిలబడ్డాడు ఆ టైంకి. ఎందుకంటే అందరూ అవుట్ అయిపోతున్నారు కదా, మరి జడేజా కూడా హిట్టింగ్కి వెళ్ళి అవుట్ అయిపోతే కష్టం అయిపోద్ది. సో వికెట్లు కాపాడడం తన పని, ఆ పనే చేశాడు. అండ్ సో ఓకే, ఈ టీం అయితే 176 కొట్టింది. బట్ ఎనీహో ఆ పిచ్ మీద
అది అంత పర్ఫెక్ట్ స్కోర్ అయితే కాదు. అట్లీస్ట్ అక్కడ ఒక 190 నుంచి 195, 200 ఇలా కొడితే బెటర్ అన్నట్టు ఉంటుంది. బట్ అలా కొట్టలేదు. సో దానివల్ల ఈ ప్రాబ్లం అంతా కూడా ఇంకా ఏం చేస్తాం ఇంకా. సో అది పరిస్థితి. అండ్ ఇంకా వీళ్ళైతే బ్యాటింగ్ దిగారు. అండ్ తెలిసిందే కదా, వీళ్ళిద్దరు ఓపెనర్లు చాలా మంచి ఓపెనర్స్ యాక్చువల్గా, క్వింటన్ డికాక్ అండ్ రాహుల్ ఇద్దరు కూడా. సో వాళ్ళిద్దరూ ఆబ్వియస్లీ రైట్ టైము రైట్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. అంటే టీంకి ఎప్పుడైతే ఓపెనర్ ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ చేసిన సిచ్యువేషన్స్ ఉంటాయి చూడ, ఆ టైంలో చాలా బాగా సపోర్ట్ చేస్తారు వీళ్ళు. అలాగే ఆడటం జరిగింది వాళ్ళ. రాహుల్ చాలా బాగా ఆడాడు, 53 balls 82 runs 154 స్ట్రైక్ రేట్తో ఆడాడు. డికాక్ 43 balls 54. తను కొంచెం స్లోగా ఆడాడు ఇనీషియల్గా, అండ్ తర్వాత కొంచెం పికప్ చేసుకున్నప్పటికీ కూడా మరీ ఎక్కువ పికప్ అయితే చేయలేదు. బట్ స్టిల్ అది సరిపోద్ది. అంటే ఒక స్ట్రాంగ్ పునాది అయితే ఇచ్చేసారు వీళ్ళిద్దరూ కూడా. సో దానివల్ల ఆబ్వియస్లీ బాగా ఆడడం జరిగింది అనిపించింది నాకైతే. ఎందుకంటే ఓపెనర్లుగా ఇద్దరు 134 runs తీయడం జరిగింది, అది గ్రేట్ కదా. ఇప్పుడు రచిన్ రవీంద్ర ఏమో ఫస్ట్ బాల్ గోల్డెన్ డక్అవుట్ అయిపోయిన చోట సిఎస్కే ఓపెనింగ్లో, ఇటు వీళ్ళేమో ఇంత బాగా ఆడితే ఆబ్వియస్లీ బెస్ట్ అనిపిస్తుంది కదా. అండ్ వీళ్ళ తర్వాత వచ్చే వాళ్ళకి ఎలాంటి స్ట్రెస్ లేకుండా చేయడం జరిగింది. వీళ్ళ తర్వాత వచ్చిన పూరన్ అందుకే చాలా ఈజీగా ఆడగలిగాడు. 12 balls 23 runs కొట్టాడు. ఆబ్వియస్లీ పూరన్ మంచి హిటరే. బట్ ఇప్పుడు ఏంటంటే తనకి పెద్దగా ఏమంటాను ఆ స్ట్రెస్ అనేది లేదు తన మీద. సో చాలా ఈజీగా ఆడుకోగలిగాడు. సో హ్యాపీగా గెలిపించాడు. పెద్ద కంగారు పడాల్సిన పని కూడా ఏట్లేదు. ఎందుకంటే లాస్ట్లో తెలిసిందే కదా, మన తుషార్ దేశపాండే నేను త్వరగా వీలేదు అంత త్వరగా మ్యాచ్ అయిపించేద్దాం అనే కైండ్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాడు. సో దానివల్ల అన్నమాట పరిస్థితి. సో ఓవరాల్గా మ్యాచ్ అయితే మాత్రం ఒకనొక స్టేజ్ వరకు కొంత ఇంట్రెస్టింగ్గానే సాగిందని చెప్పొచ్చు. బట్ ఆ తర్వాత అయితే మాత్రం అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏం వెళ్ళలేదు. సో ఈ మ్యాచ్లో చాలా రకాల పాయింట్స్ అయితే ఉన్నాయంటే రికార్డ్స్ పరంగా. ఎల్ఎస్జీకి ఐపీఎల్లో సక్సెస్ఫుల్ చేసెస్ లిస్ట్లో ఇది 4వ ప్లేస్లో ఉంటుంది. అండ్ ఎల్ఎస్జీ తరపున పార్ట్నర్షిప్స్ లిస్ట్లో ఇది 2nd ప్లేస్లో ఉంటుంది, హైయెస్ట్ పార్ట్నర్షిప్స్ అంటే ఏ వికెట్కి అయినా సరే. అండ్ దాంట్లో ఫస్ట్ ప్లేస్ కూడా కేఎల్ రాహుల్ అండ్ క్వింటన్ డికాక్, అది కేకేఆర్ మీద 2022లో చేశారు. అండ్ ఇంకా సిఎస్కేకి ఇంకా బేసిక్గా ఈ సీజన్ అంత ప్రాపర్గా ఏమంటారు బౌలింగ్ కూడా పవర్ ప్లేలో లేదు. అంటే ఏమైపోతుందంటే ఫస్ట్ వికెట్కి పార్ట్నర్షిప్స్ సిఎస్కే మీద అందరూ బాగానే కొడుతున్నారు. ఇప్పుడు బేసిక్గా ఆర్సీబీ ఏమో 41 కొట్టింది, జీటీ 28 కొట్టింది, డీసీ 93 కొట్టింది, ఎస్ఆర్ఎస్ 46 కొట్టింది, కేకేఆర్ ఒక్కటే 0, ఎంఐ 70 కొట్టింది, ఎల్ఎస్జీ ఏమో ఇప్పుడు 134 కొట్టింది. సో వీళ్ళు ఆడిన 7 మ్యాచ్ల్లో చూడండి 134, 70, 46, 93, 41 ఇవన్నీ పెద్ద పెద్ద నెంబర్లే కదా. సో అది ప్రాబ్లం అనమాట. అండ్ కేఎల్ రాహుల్ సిఎస్కే మీద 7 మ్యాచ్ల్లో 371 runs కొట్టాడు చేజింగ్స్లో. సో అది కూడా మంచి యావరేజ్, మంచి స్ట్రైక్ రేట్తో. సో హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ ఐపీఎల్లో వికెట్ కీపర్స్లో 50+ రన్స్ స్కోర్ చేసిన వాళ్ళ లిస్ట్లో ధోని ఇప్పుడు 2nd ప్లేస్లో ఉంటే కేఎల్ రాహుల్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు 25తో, ధోని 24. ఆబ్వియస్లీ కేఎల్ రాహుల్ ఓపెనర్ అండ్ ధోని ఏమో ఎప్పుడో లాస్ట్లో వస్తాడు. సో ఆబ్వియస్లీ కష్టమే 50+ అంటే. అండ్ క్వింటన్ డికాక్ ఏమో 23తో ఉన్నాడు, దినేష్ కార్తిక్ 21తో ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి. అండ్ లక్నోలో ఇదే సక్సెస్ఫుల్ రన్ చేసేస్లో హైయెస్ట్ టార్గెట్, ఎందుకంటే ఇంతకుముందు 168 మాత్రమే, అండ్ ఈసారి 177 కొట్టడం జరిగింది. సో గ్రేటే మొత్తానికి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా కేఎల్ రాహుల్కి వచ్చింది. సో ఎనీహౌ ఎల్ఎస్జీ అయితే మ్యాచ్ గెలిచింది అండ్ వాళ్ళ అవకాశాలను ఇంకొంచెం మెరుగుపరుచుకుందని చెప్పొచ్చు. ఎనీహౌ మనకి 4 టీములే కదా సెలెక్ట్ అయ్యేది. సో టాప్ 4లో ఎవరు ఉంటారనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది అబ్బా. ఒక ఆర్ఆర్ ఒకటే కొంచెం డామినేషన్ చూపిస్తుంది, కానీ మిగతావన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా గేమ్ని అయితే ముందుకు తీసుకెళ్తున్నాయని చెప్పొచ్చు. సో లెట్స్ సీ ఏమవుతుందో ఫర్దర్గా. సో అది గాయ్స్, నాకైతే మాత్రం మ్యాచ్ అయితే బాగానే అనిపించింది. అంటే మరీ సప్పగా సాగుతుందేమో అనుకున్నాను, కానీ అలాగైతే లేదు. సో ఒక స్టేజ్ వరకు అనిపించినా కూడా ఇంట్రెస్టింగ్గానే వెళ్ళింది. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని ఓవర్స్లో మనోడు తీక్షణ కొంచెం బాగానే కంట్రోల్ చేయడం అండ్ టీమ్ స్కోరు ఫాస్ట్గా ముందుకెళ్ళకపోవడం ఎల్ఎస్జీది. సో ఓకే అనిపించింది. బట్ లాస్ట్కి వచ్చేసరికి ఇంకా అర్థమైపోయింది వీళ్ళే గెలిచేస్తారు. ఎందుకంటే 24 balls ఎప్పుడైతే 31 కొట్టాలని చూపించారో 4 ఓవర్స్కి, ఇంకా అక్కడే అర్థమైపోయింది ఇంకేం లేదులే ఇంకా అని. సో అది మ్యాటర్. సో ఈ మ్యాచ్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈరోజు ధోని బ్యాటింగ్ ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం ఎక్కడ కూడా చూడండి, ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో, బై బై.